friends, welcome to my channel Jashvi Arts. హాయ్, వెల్కమ్ టు జస్వి ఆర్ట్స్. ఈరోజు వీడియోలో రొయ్యల కొబ్బరితో చాలా రుచికరమైన కర్రీని చూపిస్తాను. ఇందులో ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా వండేలా చూపిస్తాను. మీరందరూ కూడా ట్రై చేయవలసిన రెసిపీ. స్టవ్ మీద ముందుగా కడాయి పెట్టుకోండి. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా రొయ్యల్ని వేసి కొంచెం పసుపు వేసి లైట్గా వేపుకొని పక్కకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పసుపు వేసి వేగిన తరువాత 1 స్పూన్ కారం, మీ రుచికి తగినంత ఉప్పు వేసి 1 నిమిషం వేపుకొని తరువాత ముందుగా వేపి పెట్టుకున్న రొయ్యలు వేసి 1 నిమిషం వేపుకోవాలి. తరువాత ఒక పెద్ద గ్లాసుతో వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక ఫుల్ పచ్చి కొబ్బరికాయ తురుము వేసి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోండి. ఎంతో కమ్మని రుచికరమైన రొయ్యల కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Meet you again in next video. Bye bye. See you. Don't forget to subscribe my channel Jashvi Arts. Thanks for watching. Bye.